వివిరావు గారు నమస్తే సార్. హలో నమస్తే అండి, వినిపిస్తోందా? వినిపిస్తోంది సార్. వివిరావు గారు, ప్రైమ్ మినిస్టర్ ప్రకటన కూడా చూసాము. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం, ప్రతీకారం తీర్చుకుంటాం. మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతోంది. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని వేటాడి శిక్షిస్తాం అని ప్రధాని ఈరోజు ప్రకటన చేశారు. అలాగే నిన్న భారత ప్రభుత్వం పాకిస్తాన్పై విధించిన ఆంక్షలు కూడా చూశారు. ఇది సరిపోతుందా, లేదంటే మీ అంచనా ఏంటి? మన ప్రభుత్వం ఇవ్వబోతున్న కౌంటర్, ప్రధాని చెప్పబోతున్న ప్రతీకారం ఏ స్థాయిలో ఉండబోతోంది? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఈ ఎమోషనల్ గా కాదండి. 1987లో రాజీవ్ గాంధీ గారు కూడా నాని యాద్ దిలాయేంగే అన్నారు పాకిస్తాన్ మీద. 2001లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆర్యా పార్ అన్నారు శ్రీనగర్ వ్యాలీలో. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఇలాగన్నారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి, అప్పటి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీనివల్ల దౌత్యపరంగా, ఆర్మీ పరంగా, ఎకానమీలో, సోషల్ గా, కల్చరల్ గా అన్ని విధాలా మనం పాకిస్తాన్ ని దెబ్బతీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న అనౌన్స్ చేసిన మెజారిటీ అన్ని దౌత్యపరంగా, అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్థాయి నుంచి చేశారు. ఇందులో 5 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ అన్నది. ఇమీడియట్ ఇంపాక్ట్ ఏది ఉండదు, ఎమోషనల్ స్టేట్మెంట్ తప్పితే గానీ పాకిస్తాన్ కూడా పెద్ద తేడా చేయదు. ఒక చోట తేడా చేయొచ్చు. సింధ్ రాష్ట్రంలో మొన్న గొడవలు అయినాయి. ఎందుకంటే 7 కాలువలు తవ్వాలని చూస్తున్నారు హైదరాబాద్ పైనుంచి చోలిస్తాన్ అని, మన బికనీర్ జైసల్మేర్ ఆపోజిట్ ఏరియాకి. ఆ కెనాల్స్ కి ఎగ్నెస్ట్ గా సింధ్ ప్రాంతంలో గొడవలు జరిగినాయి. ఆ గొడవలు ఉధృతం అవ్వచ్చు, కానీ రియల్ ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్ మనం 5 ఏళ్ల వరకు పెద్ద చేయలేము. ఎందుకంటే దానికి డ్యామ్స్ కట్టాలి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఒకవేళ మనం ఇది చేసినా గానీ మనకి కౌంటర్ గా చైనా ఇవ్వగలదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది వాళ్ళు సేమ్ థింగ్ చేస్తున్నారు, డ్యామ్స్ కట్టి వాటర్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. దానివల్ల మనకి ఇంపాక్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది, అస్సాం స్టేట్ లో ఉంటుంది, అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ కి ఎక్కువ ఉంటుంది. అస్సాంకి ఎందుకంటారా, మనం ఇప్పుడు ప్రస్తుతానికి గౌహతికి సీ రూట్ ద్వారా నావిగేషన్ రూట్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నదిలో వాటర్ తగ్గిపోతుందో అప్పుడు ఈ నావిగేషన్ ఇంపాసిబుల్ అయిపోతుంది, ఆ రూట్ క్లోజ్ అయిపోతుంది. ఇది కూడా మనం ఒకటి ఇంటర్నేషనల్ గా గమనించాల్సిన విషయం. అందుకనే దౌత్యపరంగా కూడా చాలా తెలివిగా చేశారు. సస్పెన్షన్ అన్నారు కానీ అబ్రిగేషన్ అనలేదు. సో దీనివల్ల సింధు ప్రాంతాల్లో కొంచెం గొడవలు అవుతాయి. సౌత్ పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్, ఎక్కడైతే ఈ చోలిస్తాన్ డెజర్ట్ వస్తుందో ఆ ఏరియాలో కాలువలు తవ్వి దాన్ని ఇరిగేషన్ చేయాలనుకుంటున్నారు. ఆ ఏరియాలో పంజాబీస్ కొంచెం దెబ్బతింటారు, ఇంకంతకంటే ఇంపాక్ట్ ఉండదండి. మిగతా అంటారా అన్ని చిన్న చిన్న స్టెప్స్. టూరిజం వాళ్ళు వచ్చేది, దానికి వీసాలు ఇవ్వకపోవడం, మన వాళ్ళని వెనక్కి పిలవకపోవడం, దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ట్రేడ్ రిలేషన్స్ లేవు మనకి. అవును. ఇంకా ఎకనామీ బ్లాకేడ్ కంటే నన్ను అడిగితే మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కరాచీ హార్బర్ ని మొత్తం, కరాచీ అండ్ గ్వాదర్ హార్బర్ ని మనం నేవల్ బ్లాకేడ్ చేయాలి. ఆ నేవల్ బ్లాకేడ్ ఎప్పుడైతే అయిందో వాళ్ళ ట్రేడ్ మొత్తం ఆగిపోతుంది. ఇరాన్ పైనుంచి పర్మిట్ చేయదు, ఆఫ్ఘనిస్తాన్ పర్మిట్ చేయదు, ఇండియా పర్మిట్ చేయదు, కేవలం చైనా పర్మిట్ చేస్తుంది. ఇంకా ట్రేడ్ కేవలం బై ఎయిర్ తప్పితే కానీ ఇంకా ఏది సాధ్యం కాదు. ఇంకా మిగతా నిన్న అనౌన్స్ చేసిన అటారీ బోర్డర్ క్లోజ్, ఆ డ్రామా ఎప్పటి నుంచో మేము రికమెండ్ చేస్తున్నాం. ఆ డ్రామా ఎప్పుడు క్లోజ్ చేస్తేనే బెటర్ అని. చాలా మొన్నే ఒక 4 రోజుల క్రితం చూసి వచ్చాను ఆ ఏరియా. చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఆ డ్రామా, అది క్లోజ్ చేయడమే మంచిది. ఇప్పుడు ఇంకా మిలిటరీలీ అంటారా, మనం ఇప్పుడు వరకు ఏంది అడ్వాన్స్ అవ్వలేదు, వాళ్ళు మాత్రం తయారీలో ఉన్నట్టున్నారు. ఇదే ఒకవేళ సిచ్యువేషన్ ఇంకొంచెం ఉధృతమైతే మాత్రం, అంటే ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతుందన్న ప్రధాన వ్యాఖ్యల్లో, అంటే స్టెప్ ఏ స్థాయిలో ఉండబోతుంది, అందరూ షాక్ తినేటట్టుగా ఉండబోతుందన్న ఒక అర్థం ప్రతిధ్వనిస్తోంది. అలాంటి పాకిస్తాన్కు షాక్ ఇచ్చేలాంటి ఇనిషియేటివ్ కానీ, డెసిషన్ కానీ, రిటార్ట్ కానీ ఉండొచ్చా? మన వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సందర్భంలో? ఎప్పటి నుంచో అంటున్నాం పిఓకని రీఇంటిగ్రేట్ చేద్దామని జమ్మూ కాశ్మీర్ లో.
ఆ జమ్మూ కాశ్మీర్లో రీఇంటగ్రేషన్ చేయడానికే వాళ్ళకి 12 ఎమ్మెల్యే సీట్లు ఇంకా వదిలేసే ఉన్నాయి. జేఎన్కే అసెంబ్లీలో 12 సీట్లు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి. ఆ 12 సీట్లు ఫుల్ చేయడానికి వాళ్ళని ఆ ఏరియాస్ మనం తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మోడీ గారి రిజల్యూషన్ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే. అది మనం హోప్ఫుల్ చేయొచ్చు మిగతా ప్రైమ్ మినిస్టర్స్ కంటే. ఓకే, రైట్. ఇంకా ఎకనామిక్ గా చెప్పాను. ఇంకా కల్చరల్ గా చేయాలంటే వాళ్ళతోటి క్రికెట్, మన బాలీవుడ్ సినిమాస్ ఎక్స్పోర్ట్ బంద్ చేసేయాలి. రైట్. ఎప్పుడైతే బాలీవుడ్ సినిమా బంద్ అయిందో చాలా మంది ప్రేమికులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ ఇదంతా చాలా దెబ్బతింటుంది. కానీ అంత అది ఈజీయా అనేది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ కాకపోయినా ఈ ఓటీటీ రకరకాల ప్లాట్ఫామ్స్లో వెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ మీరు అంటున్నది ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే క్రికెట్, బంగ్లాదేశ్ పాకిస్తాన్తో క్రికెట్ బంద్ చేయాలి. క్రికెట్ మార్కెట్లో భారత్ తిరుగులేని రారాజు. భారత్ లేకపోతే క్రికెట్ మార్కెటే లేదు ఇంటర్నేషనల్ అనేది అందరూ ఒప్పుకునేదే. మరి ఆ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా మనం వేచి చూడాలి. వివి రావు గారు, పాకిస్తాన్ తోటి ఆడడం మానేయాలండి. రైట్. ఎప్పటి వరకు అయితే వాళ్ళు టెర్రరిజం వదిలేసి మేము శాంతి కాముకులు అవుతాం అప్పటి వరకు క్రికెట్ మనం ఆడకూడదు. ఓకే. అలాగే మొన్న ఏదో ఉమెన్స్ హాకీ ఏదో న్యూట్రల్ స్టేట్ కంట్రీలో ఆడాలన్నారు, మనం దానికి ఒప్పుకోకూడదు. ఒకవేళ మన కంట్రీకి వచ్చి ఆడితే ఆడతారు, లేకపోతే వాళ్ళ అవసరం లేదు. వివి రావు గారు, రైట్. అంటే మనకి ఇంకా అంతర్జాతీయంగా ఎదురవుతున్న సపోర్ట్ అనేది అంటే ఎంత పాజిటివ్ చూడాలి అందులో? ఎందుకంటే ఇక్కడ చైనా వర్సెస్ భారత్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మొన్న ఏదో 75 సంవత్సరాలు అయ్యింది కాబట్టి మనం ఆరోగ్యకరమైన వాతావరణంలో మన రెండు దేశాలు ద్వైపాక్షికంగా ముందుకెళ్లాలని చైనా ఒక ప్రకటన చేసి ఉండొచ్చు. కానీ తెర వెనుక చైనా తవ్వే గోతుల కోసం మనందరికీ ఒక అంచనా ఉంది. అందుకు చైనాకి పాకిస్తాన్ దగ్గరవుతున్న వాతావరణం, మనకి అమెరికా, రష్యా, మిగతా దేశాల సపోర్ట్ మనకు ఉంది. అంటే ఇవన్నీ పనికొస్తాయా? పాకిస్తాన్ని ఒంటరి చేయడానికి భారత్కి ఇవన్నీ అస్త్రాలుగా అవుతాయా, లేదంటే పైపైన చూడాల్సిన పరిస్థితి? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకున్న ఇంటర్నేషనల్ స్టాండింగ్ చాలా హైగా ఉందండి. అమెరికా, రష్యా, యూరప్, దాదాపు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆస్ట్రేలియా, జపాన్, ఇవన్నీ కూడా సార్క్ నేషన్స్ ఎక్సెప్ట్ పాకిస్తాన్ తప్పించి ఇవన్నీ, అండ్ బంగ్లాదేశ్, మిగతా అన్ని మనకి సపోర్ట్గానే ఉన్నాయి. మనకి సపోర్ట్గా లేవు అన్నవి ఏంటంటే బంగ్లాదేశ్. నిన్న నుంచి ఆయన ఒక సానుభూతి సందేశం కూడా ఇచ్చినట్టు ఎక్కడా కనిపించట్లేదు. చైనా సానుభూతి సందేశం ఇచ్చింది, కానీ ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే వాళ్ళకి వేరే ఆలోచన రావచ్చు. ఎందుకంటే మనం బహుశా పిఓకేలో ఆపరేషన్స్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి లడాక్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే లడాక్ కూడా ఈస్టర్న్ పోర్షన్ అయితే మనం వెస్టర్న్ పోర్షన్లో చేస్తున్నాం. అలాగే ఈస్టర్న్ పోర్షన్లో కూడా ఒక 5000 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్ తెలివిగా 1962లో చైనాకి డొనేషన్ కింద ఇచ్చింది. అఫ్ కోర్స్ ఇర్రిట్రీవబుల్ డొనేషన్. వివి రావు గారి అంశం ఆల్రెడీ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం 10 టీవీలో. పాకిస్తాన్ నటులు నటించిన సినిమాల్లో పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కొద్దిసేపటి కిందట ఇదే డిబేట్లో అలా చేయాలని చర్చించాం. బట్ భారత ప్రభుత్వం డెసిషన్ మనం చూడొచ్చు. ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై కూడా నిషేధం విధించారు. భారత్లో పాక్ సినిమాలు అలాగే నటులపైన నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎలా ఉండాలంటే అసలు ఓటీటీలో ఎక్కడ కూడా అవైలబుల్ లేనట్టుగా ఉండాలి. ఖచ్చితంగా పాక్ సినిమా మార్కెట్ను షేక్ చేసేటట్టుగా, ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండాలన్నది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశం. అలాగే క్రికెట్కి సంబంధించి కూడా, మరి క్రికెట్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భారత ప్రభుత్వం అన్న చర్చ కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో క్రికెట్ మ్యాచ్లు ఆడకూడదు, ఇక టూరిజం లేదు, ఇంకేమీ లేదు, యాంటీ టెర్రరిజం అనేది ఒక ఎజెండా కావాలి అన్న అంశం అయితే దేశవ్యాప్తంగా ఒక ట్రెండింగ్ ఇష్యూగా ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధానంగా టెర్రరిజం విషయంలో తగ్గే వరకు పాకిస్తాన్తో అసలు క్రికెట్ అనేది ఆడకూడదు, ఖచ్చితంగా అది పాక్ క్రికెట్ పైన ఇంపాక్ట్ చూపించబోతున్న అంశం అందరూ చర్చిస్తున్నారు. కాబట్టి
మరి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒక కీలకమైన అంశానికి ఇప్పటికైతే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో పాక్ సినిమాలు నటులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిషేధం విధించింది. అలాగే ఫహీద్ ఖాన్ నటించిన చిత్రం పైన కూడా నిషేధం విధించింది. వివిరావు గారు, ఫస్ట్ ఈ నిర్ణయం పైన మీ స్పందన ఏంటి? మనం ఇందాక అనుకున్నట్టుగానే కల్చరల్ గా ఇది బ్లాకేడ్ అండ్ కల్చరల్ బ్లాకేడ్ చాలా ఇంపార్టెంట్. కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బ్లాకేడ్ కేవలం హెల్త్ కోసం మన ఇండియాకు వచ్చేవాళ్ళు చాలా మంది పేద పాకిస్తానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని మాత్రం పర్మిట్ చేసి మిగతా అన్ని క్లోజ్ చేయాలి. అలాగే ఇంకా దీని తర్వాత ఎకనామిక్ బ్లాకేడ్ స్టార్ట్ చేయాలండి. మన ఇండియన్ నేవీని లేకపోతే కోస్ట్ గార్డ్ ని పాకిస్తాన్ గోదర్ దగ్గర నుంచి కరాచీ వరకు అవుట్ సైడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పెట్టి 200 కిలోమీటర్స్ దూరంలో పెట్టి బ్లాకేడ్ పెడితే చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే దారి ఉండదు. అది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిలిటరీ యాక్షన్ అంటారా, దాని గురించి ప్లాన్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి అది ఆప్షన్ లాస్ట్ లో పెట్టుకుందామని. సరే, పాయింట్ మీరు అనుమతిస్తే సార్, ఈ ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దీని నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకొని మన హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, తర్వాత మన అహ్మదాబాదు, కొచ్చిన్, ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఒక అవేర్నెస్, ఒక ప్రిపేర్డ్నెస్ అంటే ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు ఏమన్నా జరిగితే ఏ విధంగా మనం ఉండాలి అనే దాని మీద కూడా చాలా ప్రిపేర్డ్నెస్ ఉండాలి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పెయిన్ఫుల్ బ్రేకింగ్ ఇప్పుడు నేను చదవబోతున్నాను. హై కమిషన్ పైన భారత్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో హై కమిషన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒక వ్యక్తి కేక్ పట్టుకెళ్ళాడు అన్నది అంటే ఎంత ఫూలిష్గా ఉన్నాయి థింగ్స్ అనేవి. బీవీరావు గారు, దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్? ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్లో సంబరాలు జరిగాయి. ఒక వ్యక్తి కేక్ని పట్టుకు వెళ్తే మీడియా కంటపడ్డాడు. వివిరావు గారు, అదే వాళ్ళు కోరుకుంటుంది కూడా అదేనండి. హలో వివిరావు గారు, రైట్, ఆడియో మ్యూట్ అయింది. మీరు స్పందించండి సార్. రమేష్ రైట్, వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. వీళ్ళు కేక్ పట్టుకెళ్ళడం అన్నది వీళ్ళు ఎప్పటి నుంచో యాంటిసిపేట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ద డిఫాక్టో రూలర్ ఆ పాకిస్తాన్ ఎప్పుడైతే స్పీచ్ ఇచ్చాడో అప్పటి నుంచి క్లియర్ కట్ పాలసీ ఎనౌన్సియేషన్ మొదలైందండి. ఇదంతా యాంటిసిపేటెడ్ వాళ్ళకి. సో దే ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్. ఎందుకంటే ఇండియాని, హిందుత్వాన్ని లేకపోతే హిందూ రిలీజియన్ ని డౌన్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతున్నట్టే వాళ్ళ దృష్టిలో లెక్క. అలాగే బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు ఫండమెంటలిజం 1 year బ్యాక్ ని తీసుకొచ్చారు. 1 year కాకపోయినా కానీ 9 నెలల బ్యాక్ ని షేక్ హసీనాని బయట పంపించేయడం, రిలీజియస్ ఫండమెంటలిస్ట్ పార్టీస్ పైకి రావడం, యూనస్ హిందూస్ ని ప్రొటెక్ట్ చేయకపోవడం, ఇదంతా పాకిస్తాన్ స్ట్రాటజీలో పార్ట్. దాంతో పాటు ఏంటంటే మన ఇండియాలో కొన్ని చిన్న జరుగుతున్న సంఘటనలు, మణిపూర్ అవనివ్వండి, ముర్షిదాబాద్ అవనివ్వండి, వక్ ఫ్యాక్ట్ కి ఎగనెస్ట్ అవ్వండి, రాబోయే యూసీసీకి ఎగనెస్ట్ అవ్వండి, వీటికి కూడా కలుపుకుని వాళ్ళు చాలా టైం చేసుకున్నారు. ఇదే అదని అనుకుంటున్నారు. ఇండియాని మేము న్యూక్లియర్ పవర్, మేము ప్రపంచంలో ఇంపార్టెంట్ అని చూపించుకోవడానికి. ఎందుకంటే పాకిస్తాన్కి దాదాపు ఈ ప్రపంచంలోనే ప్లేస్ పోయింది. అది నిలదొక్కుకోవాలని చూస్తున్నారు ఇంపార్టెంట్ పవర్ కింద. అంతే.